మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ నివేదికలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఆ విజిలెన్స్ నివేదిక ప్రస్తుతం ఎన్టీవీ చేతిలో ఉంది. దానికి సంబంధించి కొన్ని కీలక విషయాలు బయటపడినట్టుగా కనిపిస్తోంది. క్రాక్స్ బ్లాక్ నెంబర్ 7, 16వ పియర్ నుంచి 21వ పియర్ వరకు కూడా రాఫ్ట్ మెటీరియల్ అంతా కూడా కొట్టుకుపోయింది. ఇందుకు ప్రధానంగా 5 కారణాలను ఆ నివేదికలో విజిలెన్స్ పేర్కొనడం జరిగింది. 5 సార్లు వరద వచ్చినా సరే మెటీరియల్ తీసివేయలేదని 3D మోడల్ స్టడీలో ఇవే అంశాలు బయటపడ్డాయని విజిలెన్స్ తన నివేదికలో తెలపడం జరిగింది. అలాగే 2020 మే 18న మేడిగడ్డ డ్యామేజ్ అయిందని, బాక్స్ రిపేర్ చేయమని ఏజెన్సీకి అధికారులు 4 సార్లు చెప్పారని, అయినా సరే ఎటువంటి స్పందన కూడా అధికారుల నుంచి రాలేదంటూ కూడా ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక విజిలెన్స్ నివేదికకు సంబంధించి మరిన్ని అంశాలు మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో కూలిపోయినటువంటి అంశానికి సంబంధించి విజిలెన్స్ అధికారులతో విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ విజిలెన్స్ నివేదిక ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఎన్టీవీ చేతిలో ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం. విజిలెన్స్ నివేదికకు సంబంధించి సుమారు 20 పేజీలకు సంబంధించినటువంటి ఈ విజిలెన్స్ నివేదికలో కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచింది. ఈ విజిలెన్స్ నివేదిక ఆధారంగానే నిన్న 2 ఇరిగేషన్ అధికారులకు సంబంధించి వారిపై చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి విజిలెన్స్ నివేదికలో అధికారులు అలాగే ఏజెన్సీలకు సంబంధించినటువంటి లోపాలు, వాళ్ళు చేసినటువంటి మిస్యూజ్ కు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ విజిలెన్స్ రిపోర్టులో ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. 18వ తేదీ 5వ నెల 2020లోనే ఈ మొదటిసారి ఇచ్చినటువంటి వరదలకి డ్యామేజ్ అయ్యింది బ్యారేజీ. కానీ ఆ బ్లాక్ రిపేర్స్ చేయండి అని చెప్పేసి ఏజెన్సీకి అధికారులు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదని, అలాగే 4 సార్లు నోటీస్ ఇచ్చినా కూడా సంబంధించినటువంటి ఏజెన్సీ స్పందించలేదు అనేటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. వీటన్నిటితో పాటుగా అగ్రిమెంట్ కండిషన్లు ఏవైతే ఉంటాయో ఆ కండిషన్స్ ని కూడా ఏజెన్సీ ఉల్లంఘించింది అనేటువంటి అంశాన్ని కూడా విజిలెన్స్ తమ నివేదికలో పేర్కొంది. అలాగే 2019లో సేఫ్టీ అండ్ క్వాలిటీతో పూర్తి చేశామని ఒక ఏజెన్సీ నివేదిక ఇచ్చింది. కానీ అదే ఏజెన్సీ 15వ తేదీ 3వ నెల 2021వ తేదీన ప్రాజెక్టు పూర్తి కాలేదు అని మరోసారి నివేదిక ఇచ్చింది. ఇలా 2 సంవత్సరాల్లోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి క్వాలిటీ కావచ్చు, అలాగే సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాల మీద భిన్న రకాల అభిప్రాయాలని ఏజెన్సీ చెప్పింది. వీటితో పాటుగా ఈ సెక్యూరిటీ బాండ్ కింద ఏజెన్సీ 159 కోట్ల రూపాయలని డిపాజిట్ చేసింది. కానీ ఈ సేఫ్టీ పూర్తిగా క్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు పూర్తి కాకముందుకే ఈఎన్సీ అధికారులు ఏమీ మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించకుండా, పరిశీలించకుండానే ఆ 159 కోట్ల రూపాయల్ని ఆ ఏజెన్సీకి వెనక్కి ఇచ్చింది అనేటువంటి ఆరోపణలు కూడా ఈఎన్సీ ఈ విజిలెన్స్ కు సంబంధించినటువంటి నివేదికలో ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే వరద వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి డ్యామేజింగ్ కి సంబంధించినటువంటి వర్కులను కూడా చేయలేదని, ఈ చేయనటువంటి ఎపిసోడ్ అన్నింటినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాల్సి ఉంటుంది. కానీ వీటిని అధికారులు కూడా పర్యవేక్షించలేదు అనేటువంటి అంశాన్ని కూడా విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. 2019 నుంచి 20లో బ్యారేజీ పూర్తయిందని చెప్పుకుంటూనే పూర్తయినటువంటి బ్యారేజీకి సంబంధించినటువంటి పనులని ఇరిగేషన్ అథారిటీ కూడా పూర్తిగా తనిఖీ చేయలేదనేటువంటి అంశాలను కూడా ప్రధానంగా పేర్కొంటూ వచ్చింది. 2019లో పూర్తయింది అని చెప్పినటువంటి ఆ సమయంలోనే 1వ బ్లాక్ నుంచి 5వ బ్లాక్ వరకు కూడా ట్రాక్స్ వచ్చినట్టు గుర్తించారు. ఆ తర్వాత రీసెంట్ గా ఎన్నికల సందర్భంగా ఏకంగా మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మేడిగడ్డ కుంగిపోయిందో బ్యారేజ్ కి సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి అధికారుల నుంచి ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి తనిఖీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మిస్ అయ్యాయి అనేటువంటి అభిప్రాయానికి కూడా విజిలెన్స్ వచ్చింది. నిధుల కేటాయింపు, నిధులకు సంబంధించి ఎంత ఆసక్తి చూపారో అధికారులు ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ కావచ్చు, తనిఖీకి సంబంధించి క్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడంలో పూర్తిగా విఫలమయ్యారనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా పేర్కొంటూ వచ్చారు. ఈ నివేదిక ఆధారంగా నిన్న ఈఎన్సీ మురళీధర్ రావుని తన ఈఎన్సీ పదవికి రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈఎన్సీ
బాధ్యతలు తీసుకున్నటువంటి వెంకటేశ్వర్లని కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. ఈ విజిలెన్స్ నివేదిక అనేది ఇవ్వడానికి గడువు ప్రభుత్వం ఏమీ పెట్టలేదు. కాకపోతే విడతల వారీగా విజిలెన్స్ నివేదిక ఇస్తుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో అధికారుల వైఫల్యాలు, నిర్మాణానికి సంబంధించినటువంటి లోపాలను ప్రధానంగా పేర్కొంటూ వచ్చింది. నివేదికనే మనం ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.